ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టెస్ట్ డేటా. ఈ టెస్ట్ డేటాని STLCలోని మూడవ ఫేజ్ అయినటువంటి టెస్ట్ కేస్ డెవలప్మెంట్లో భాగంగా టెస్ట్ కేసెస్తో పాటు టెస్ట్ డేటాని కూడా టెస్టర్స్ రూపొందిస్తారు. ఈ టెస్ట్ డేటా అనేది అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి వినియోగిస్తారు. డేటా క్రియేటెడ్ ఆర్ సెలెక్టెడ్ టు సాటిస్ఫై ది ఎగ్జిక్యూషన్ ప్రీకండిషన్ అండ్ ఇన్పుట్ కంటెంట్ రిక్వైర్మెంట్ టు ఎగ్జిక్యూట్ వన్ ఆర్ మోర్ టెస్ట్ కేసెస్. అంటే ఈ యొక్క టెస్ట్ డేటా ద్వారా మనం ఒక అప్లికేషన్కి ఇన్పుట్గా ఇచ్చి ఆ యొక్క అప్లికేషన్లో ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ను సరిగ్గా పనిచేస్తుంది లేదా వెరిఫై చేయడానికి ఈ టెస్ట్ డేటా అనేది అవసరం వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏమైనా క్యాలిక్యులేషన్ బ్యాకెండ్ చేసే పని అయితే ఆ యొక్క క్యాలిక్యులేషన్ సరిగ్గా చేస్తుందో లేదో తెలుసుకోవడానికి మనం ఇన్పుట్గా కొంత డేటాని ఇస్తాం. అవుట్పుట్గా వచ్చిన డేటాని మన ఎక్స్పెక్టెడ్తో కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటర్ ఒక అప్లికేషన్ అయితే ఇన్పుట్ డేటాని 5x2 ఇస్తాం. అంటే 5 అనే ఒక డేటాని 2 అనే డేటాకి ఇస్తాం. మల్టిప్లై చేసినప్పుడు 10 అదే అవుట్పుట్ వస్తుంది. సో ఆ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్తో కంపేర్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫంక్షనాలిటీ సరిగ్గా పనిచేస్తుందో తెలుసుకోవడానికి టెస్ట్ డేటా అనేది ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఈ టెస్టింగ్ టీమ్ టెస్ట్ డేటాని క్రియేట్ చేయడంలో కానీ కలెక్ట్ చేయడంలో కానీ కొన్ని ఛాలెంజెస్ అనేవి మనకున్నవి. అవి ఏమిటంటే, టెస్టింగ్ టీమ్ డజంట్ హ్యావ్ యాక్సెస్ టు ది డేటా సోర్సెస్. ఏ డేటా సోర్సెస్ అయితే ఈ డేటాని ప్రొవైడ్ చేస్తుందో ఆ యొక్క సోర్సెస్కి టెస్ట్ టీమ్కి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు. అదేవిధంగా ప్రొడక్షన్ డేటాని టెస్టర్స్కి డెవలపర్స్ కానివ్వండి, క్లయింట్ కానివ్వండి సరైన టైంలో అందజేయరు. సో ఈ ప్రొడక్షన్ డేటా అనేది క్లయింటే మనకి అందజేయాల్సి ఉంటుంది. ఇంకో మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క టెస్ట్ డేటా అనేది లార్జ్ వాల్యూమ్స్లో ఉంటుంది. సో ఆ లార్జ్ వాల్యూమ్ డేటాని ప్రిపేర్ చేయడానికి కానీ కలెక్ట్ చేయడానికి కానీ చాలా కష్టసాధ్యం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ డేటా అనేది ఒకదానికొకటి డిపెండెన్స్ అయ్యి ఉంటాయి. అంటే మనం ఒక డేటాని కలెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క డేటా ఇండివిజువల్గా వర్క్ కాకుండా అదర్ డేటాతో ఈ డిపెండెన్స్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సేమ్ డేటా సెట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఉపయోగించకూడదు. మనం ఒకసారి టెస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ టెస్ట్ సైకిల్లో కొత్త టెస్ట్ డేటాని వినియోగించవలసి ఉంటుంది. సో రిఫ్రెష్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. బట్ ఇక్కడ రిఫ్రెష్మెంట్ అనేది ప్రతి సైకిల్కి అవ్వదు. రిఫ్రెష్మెంట్. ఫ్రెండ్స్, ప్లీజ్ click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.